భీమవరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్తో సమావేశం కోసం ఉదయం నుంచి వేచి ఉన్న నాయకులను పవన్ కళ్యాణ్ కలవలేదు. కేవలం భీమవరం నాయకులను మాత్రమే కలవడంపై ఇతర మండలాల నాయకులు గుర్రుగా కనిపిస్తున్నారు. అలాంటి దానికి మమ్మల్ని ఎందుకు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమనే కలవకపోతే ప్రజలను ఎలా కలుస్తారంటూ భీమవరం స్థానిక నాయకులు మండిపడ్డారు. ఇంకెప్పుడు పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భీమవరం వచ్చి మేము కూర్చొని ఎలా వెళ్ళిపోయే పరిస్థితి మేము తీసుకున్నాం సార్. మీరు అందుకు ప్లాన్ చేయండి. ఆయన క్రౌడ్ ఉన్నమాట నిజం. అయితే ఆ క్రౌడ్ ఉన్న విషయాన్ని ముందే గ్రహించి మీరు చేసుకోవాలి. గత వారం నుంచి ఆయన వస్తారని చెప్పి చెప్పడం, వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు కాదు తోడుకోవాలి దెబ్బనందుకు అన్నట్టు వాళ్ళు అప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వీరాసరం మండలం వీరాసరమే, రూరల్ మండలం రూరల్, టౌన్ కూడా సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం. భీమవరం అయితే మా మండలానికి ఇంకెప్పుడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ సడన్ గా వెళ్లిపోవడంతో మాజీ మంత్రి పీతాని స్థానిక కేడర్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జనసందోహం కారణంగా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అటు భీమవరం లోకల్ కేడర్పై కూడా పీతాని మండిపడ్డారు. మీటింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పడానికి మీరెవరు అని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఏదో ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి ఆయన వచ్చిన ఆలోచన మాకు సమాచారం అందించిన మాట వాస్తవం. దానికి ఆలోచనతోటే మీ అందరూ కూడా కలపాలని డయస్ కూడా కట్టాం. ఆయన కూడా అక్కడ దాకా తీసుకొచ్చాం, ఎక్కడ దాకా గేట్ దాకా. ఆయన కూడా బియాండ్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ రకంగా భవిష్యత్తులో చేసుకోవాలని ఆలోచన మీరు చెప్పిన దాంట్లో ఏకీవిస్తా ఉన్నాం. మీ అందరినీ కలిసే ఒక కార్యక్రమాన్ని తప్పకుండా పెడతాం, వేదికను ఏర్పాటు చేస్తాం. మీ అందరితోటి ఆయన కూడా కరసాలను చేస్తామని చెప్పే మాటను చెప్తూ మన్నించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఏలూరు నుంచి వారి రిపోర్టర్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జిల్లా నుండి వివిధ మండలాలకు సంబంధించిన టీడీపీ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక పక్క జన సైనికులు తోసుకుంటూ ముందుకు రావడం, మరో పక్క కొంత అక్కడ సమయం కొంత తక్కువగా ఉండటంతో కేవలం జిల్లా అధ్యక్షురాలు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడి పవన్ కళ్యాణ్ అక్కడ నుండి బయలుదేరారు. వెంటనే టీడీపీ మండలానికి వీరవసరం మండలానికి సంబంధించిన కొంతమంది నేతలు తమ నిరసన గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ తమను కలవనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలుచుకొచ్చారు, మమ్మల్ని ఎందుకు ఉదయం నుండి ఇక్కడ కూర్చోబెట్టారు అంటూ కూడా వారి నాయకులైనటువంటి మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని కూడా డైరెక్ట్గా నిలదీయడం జరిగింది. మమ్మల్ని ఎందుకు పిలిచారు, మరి కేవలం మీతో మాట్లాడేటప్పుడు మీ జిల్లా స్థాయి నేతలతోనే మాట్లాడేటప్పుడు మమ్మల్ని పిలవాల్సిన అవసరం ఏముందంటూ తమ నిరసన గళాన్ని కూడా పిలిపించారు. అయితే పితాని సత్యనారాయణ కూడా అంతే స్ట్రాంగ్గా టీడీపీ క్యాడర్కు ఇంచుమించుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పారని చెప్పుకోవచ్చు. జనసేన టీడీపీ పొత్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిమితులు కూడా మీరు అర్థం చేసుకోవాలని కూడా పితాని సత్యనారాయణ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా కొంత మృదువుగా వారికి వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఈ జనసందోహ అభిమానాన్ని ఒకసారి చూడాలి. వారు బయట ఆగే పరిస్థితి లేవు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోపల మాట్లాడుతుంటే బయట అభిమానులు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడే మొదలైంది కాబట్టి పొత్తులో భాగంగా ప్రధానంగా ఇప్పుడే పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను కలుస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరితో కూడా మిగతా వారందరితో కూడా మాట్లాడతామని కూడా చెప్తున్నారు. అయితే దీని మీద జనసేన నేతలు కూడా, అంటే ప్రస్తుతం మనం ఎక్కడైతే జనసేన పార్టీ అధ్యక్షుడు
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ జన సైనికులకు దశాదిశ నిర్దేశం చేస్తున్నారో భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ బయట ఉన్నాయి. ఇక్కడ జన సైనికులు కూడా టీడీపీ నాయకులకి సంబంధించి కూడా వారు కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి టీడీపీ నేతలంతా కూడా ఫీల్ అవుతున్నారు, పొత్తులో ఇవన్నీ కొంత ఇబ్బందికర అంశాలుగా కూడా మారే అవకాశం ఉంటుందేమో? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఒక్కరోజు పర్యటన నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన మీడియాకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారితో, అలాగే పులవర్తి అంజబాబు గారితోనే, అలాగే ఇక్కడున్న జనసేన నాయకులతో, ముఖ్య నాయకులతో మాత్రమే మీటింగ్ ఉంటుందని చెప్పి ముందుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కొంచెం సమాచార లోపంతో కొంతమంది మండల స్థాయి నేతలు కూడా అక్కడికి సీతారామలక్ష్మి గారి ఇంటికి చేరుకోవడం జరిగింది. దానిలో భాగంగా త్వరలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కలుస్తారు, ప్రతి ఒక్క ముఖ్య నాయకుల్ని అలాగే మండల నాయకులను కూడా త్వరలో కలవడం జరుగుతుంది. మేము కూడా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 2014 నుంచి పనిచేస్తాం. మేము కూడా గేట్ల దగ్గర ఉండిపోయే పరిస్థితి, ఎందుకంటే ఇక్కడున్న సమాచార లోపంగానే కొంచెం సిబ్బంది ఇక్కడున్న సెక్యూరిటీ పర్పస్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అశేష జనవాహిని పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి జన సైనికులు కానీ టీడీపీ నేతలు తమ నాయకుడు పితాన్ సత్యనారాయణ కానీ సీతారామకృష్ణ కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ భీమవరం అభ్యర్థిగా ఎవరో పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే స్థానికంగా ఉన్న నేతలను కలవకుండా ఎట్లా గెలుస్తారు, ఎలా అవుతుంది అనేది ఏం చెప్తారు ఈ ప్రశ్నకి మీరు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడి నుంచే కోరుకుంటున్నారు. ఎందుకంటే గంధిసీని గారిని ఇంటికి పంపించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసి నేను ఈ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు, అలాగే మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు, బూత్ స్థాయి సమావేశాలు కూడా ఇక్కడ నిర్వహించి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలవడం జరుగుతుంది. ఓకే, సమయం తక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ కున్న సమయాభావం, మరోపక్క ఢిల్లీ వెళ్లాల్సి రావడం, ఒక్కరోజు పర్యటన కాబట్టి కేవలం ముఖ్య నేతలతోనే ఈరోజు సరిపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ఆయన కలుసుకునే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ జనసేన నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయన్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.